పార్లమెంటులో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి లోక్సభలో, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగబోతుంది. ఈ అంశంపై ఉభయ సభల్లో చెరో 16 గంటలు కేటాయించారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్రం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేయబోతుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలివారం బీహార్ ఓటర్ జాబితా సవరణ సహా వివిధ అంశాలపై విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యకలాపాలు సాగలేదు. కానీ ఇవాల్టి నుంచి సభ సజావుగా సాగేందుకు అధికార విపక్షాలు ఒక ఒప్పందానికొచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చ ప్రారంభం కాబోతోంది. జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. విపక్షాల తరపున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తదితరులు తమ వాణి వినిపిస్తారు. పహల్గామ్లో పర్యాటకుల ప్రాణాలు బలికొన్న ముష్కరుల అంతు చూడటానికి మన సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలు నాశనం చేసి దూకుడు మీద వెళ్తున్న సైన్యం హఠాత్తుగా ఆపరేషన్ను నిలిపివేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. వాణిజ్య సంబంధాలను అస్త్రంగా ప్రయోగించి భారత్ పాక్ పోర్ను తానే విరమింపజేశారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు చెప్పడాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం పార్లమెంటులో ప్రధానంగా ప్రస్తావించనుంది. ఆపరేషన్ను విజయవంతంగా కొనసాగించి పాక్ను కాళ్లబేరానికి రప్పించామని సభాముఖంగా చెప్పేందుకు అధికారపక్షం సిద్ధంగా ఉంది. ప్రపంచ దేశాల్లో మన పాకిస్తాన్ తీరును పూర్తిగా ఎండగట్టి మద్దతు సమీకరించగలిగామని వివరించేందుకు కేంద్రం సన్నద్దమైంది. అయితే అమెరికా జోక్యం నిజమా కాదా అని నిలదీయనుంది. ఒకవేళ నిజమే అయితే అది మన సార్వభౌమాధికారంలో కలగజేసుకోవడం కిందకి రాదా? మన యుద్ధ విమానాలు కూడా కూలినట్లు వచ్చిన వార్తల్లో నిజమెంత అని ప్రశ్నించాలని విపక్షాలు రెడీ ఉన్నాయి. ఇక దాడికి పాల్పడిన అసలైన ముష్కరులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేకపోయారనే అంశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షం కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర సభ్యులు ఈ చర్చల్లో మాట్లాడతారు. ప్రధాని మోడీ కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ బలమైన వైఖరిని చెబుతారు. ఆపరేషన్పై 2 రోజుల పాటు చర్చతో అధికార విపక్షాలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయ సభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరు కావాలని సూచించాయి. ఇక ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఇవాల్టి నుంచి లోక్సభ కార్యకలాపాలు సజావుగా వాడివేడిగా సాగే అవకాశం ఉంది. రైట్, పార్లమెంట్లో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చకు అంతా సిద్ధమైంది. ఇవాళ లోక్సభలో దీనిపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తితో, అదేవిధంగా ఆతృతతో అనేకమైనటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్పబోతుంది, ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఏ రకంగా ఉన్నాయి, అసలు పెహల్గాము దాడికి దారితీసినటువంటి పరిస్థితులు, నిఘా వైఫల్యము, అదేవిధంగా దాడి జరిగిన తర్వాత తీవ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వారిని ఏ రకంగా పట్టుకోలేకపోవటం అనే, దాని తర్వాత ఆపరేషన్ సింధూరు, ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎంపీలను అదేవిధంగా మంత్రుల బృందాన్ని ప్రభుత్వం పంపించి ఆ మేరకు ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పట్ల ఏ రకంగా వాళ్ళందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయటం, అదేవిధంగా అనేకమైనటువంటి అనుమానాలు, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి విమర్శలు చేసేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా అనేక దేశాల్లో దాదాపు 7 ప్రతినిధి బృందాలను ఇతర అనేకమైనటువంటి పక్షాలకు చెందినటువంటి ఎంపీలతో సహా ఆ బృందంలో వారంతా ఉన్నారు. వారందరినీ కూడా ఈ చర్చ సందర్భంగా వారందరి యొక్క అనుభవాలను ఏ రకంగా ఆయా విదేశాలు అనేటువంటి ఇతర దేశాలు ఏ రకంగా స్పందించాయి, వీటన్నిటిని కూడా సభాముఖంగా ప్రజల ముందుంచేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ప్రధానంగా 16 గంటల పాటు చర్చకు కేటాయించినప్పటికీ కూడా 16 గంటలకు మించి కూడా దీనిపై చర్చ జరిగేందుకు అవకాశం ఉన్నట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెబుతుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దేశ ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు నెలకొన్నాయి. అమెరికా ప్రభుత్వం భారత సార్వభౌమత్వాన్ని ధిక్కరించి ఏ రకంగా జోక్యం చేసుకుని ఈ రకంగా ఆదేశాలు జారీ చేసడంతో ఇరు దేశాలు ఈ రకంగా ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని విరమింపజేసుకోవడం జరిగింది. ఏ రకంగా సహజ కుదిరింది, దీనికి సంబంధించి అమెరికా యొక్క పాత్ర ఏంటి, వీటన్నిటిపై అనేకమైన అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా 5 జెట్ యుద్ధ విమానాలు కూలాయి అన్న అంశాన్ని చెప్పారు. అది ఏ దేశానికి చెందినవి, భారతదేశానికి చెందినయా లేకపోతే
పాకిస్తాన్ చెందినటువంటి యుద్ధ విమానాలన్నది ఏమాత్రం స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఎలాంటి ఏ దేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలు కూలాయి, దీన్ని అమెరికా అధ్యక్షుడు ఏ రకంగా చెప్పారు అన్న అంశాలపై కూడా సభాముఖంగా లోక్సభలో ఈరోజు జరిగే చర్చ సందర్భంగా అనేకటువంటి పక్షాలకు చెందినటువంటి అనేకటువంటి అనుమానాలు విమర్శలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. చాలా ధాటిగా దాడి చేసేందుకు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ప్రధానంగా ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించే ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వం ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేశారన్న అంశంపై కూడా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్పై కూడా దాడి చేసేందుకు అవకాశం ఉంది. నిఘా వైఫల్యాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బాధ్యతగా చేస్తూ ప్రతిపక్షాలు ఈ రకంగా సభాముఖంగా కూడా విమర్శించేందుకు అవకాశం ఉంది. వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్పింది, ఆయా మంత్రిత్వ శాఖలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మంత్రులు ఏ రకంగా సమాధానం చెప్తారు అన్న అంశంపై ఈరోజు చాలా ఆసక్తిగా దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎంతో కాలంగా ప్రతిపక్షాలు గత ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత తొలి వారం ఆశాంతం కూడా ఏమాత్రం కూడా సభా కార్యక్రమాలు జరగకుండా పార్లమెంటు పూర్తిగా ప్రతిష్టంభనకు గురైంది. ఆ మేరకు ఇరుపక్షాలు, ఇటు అధికారం అదేవిధంగా ప్రతిపక్షాల కూడా చెందినటువంటి అన్ని పక్షాలకు చెందినటువంటి నేతలంతా కూర్చొని ఆ మేరకు చర్చ జరిగేందుకు ఒక సహేజ్య కుదిరింది. ఆ మేరకు సుదీర్ఘంగా చర్చ జరిగి ప్రభుత్వాన్ని నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయి. ఆ మేరకు చర్చ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. బహుశా 12 గంటలకు ఈ చర్చ ప్రారంభమవుతుంది. ఈ రోజు, రేపు, అవసరమైతే ఎల్లుండి కూడా దీనిపై చర్చ జరిగిన తర్వాత ప్రధాని ఆఖరిగా దీనిపై పూర్తి స్థాయిలో ఈ సభా వేదిక ద్వారా ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను, ప్రతిపక్షాలు చేసే విమర్శలను, ఆరోపణలను ఏ రకంగా సమాధానం చెప్తారన్న అంశంపై దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా అటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే కూడా ఈ చర్చ సందర్భంగా ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలుగా వారంతా కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. అనేకమైనటువంటి అనుమానాలను కూడా సభాముఖంగా ప్రజల ముందు ఉంచబోతున్నారు. వీటన్నిటికీ కూడా ప్రధానమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నది చాలా ఆసక్తిగా ఉండబోతుంది. అదేవిధంగా ఇండియా కూటమి చెందినటువంటి ఇండియా కూటమి చెందినటువంటి అనేక మంది నేతలు కూడా ఈ సందర్భంగా చర్చలో పాల్గొనబోతున్నారు. మరి ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ చెందినటువంటి అఖిలేష్ యాదవ్, దాంతోపాటు ఇతర అనేకటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా సభాముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నారు. అనేకమైనటువంటి ఆరోపణాలు కూడా సంధించబోతున్నారు. దీనికి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నదే ప్రశ్న. ఆ మేరకు దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా దీనికి సంబంధించి చర్చ సందర్భంగా చర్చ ఏం జరుగుతుందన్న అంశంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చర్చ మరికొద్దిసేపట్లో 12 గంటలకు చర్చ ప్రారంభం కాబోతుంది.